హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రికండి ఫ్రమ్ కేంబ్రిడ్జ్. ప్రస్తుతానికి నేను ఇంకను ఇంగ్లాండ్లోనే ఉన్నాను. నేను బేసికల్గా ఇంగ్లాండ్లో స్టక్ అయిపోయానండి. వార్ ఎస్కలేట్ అవ్వడంతో ఫ్లైట్ కంపెనీస్ అన్ని క్యాన్సిల్ చేశారు. సో నేను వాస్తవానికి నిన్న 24th ఇజ్రాయెల్కి వెళ్ళాల్సి ఉండే. సో నిన్న ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఈరోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, తిరిగి 29th రీస్కెడ్యూల్ చేశారు. తెలీదు, ఒకవేళ ఇంతే సివియర్గా గనక వార్ ఉంటే ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ కావచ్చు. ఎన్ని రోజులు నేను ఇంగ్లాండ్లో ఉండవలసి వస్తుందో నాకు తెలియదు. కాకపోతే ఇజ్రాయెల్లో సిచ్యువేషన్ మాత్రము చాలా సీరియస్గా ఉన్నది. ఇలాంటి పరిస్థితులను బహుశా 2006 తర్వాత, లెబనాన్ వార్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ మరొకసారి ఇజ్రాయెల్ చూస్తూ ఉన్నది. చాలా హెవీ బ్యారేజెస్ అనేవి ఇజ్రాయెల్లోనికి వస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద రాకెట్స్ని వాళ్ళు అటు హైఫా కానీ, సఫేద్ కానీ, లేకపోతే గలలీ, ఈవెన్ తెలవీవ్ పైన కూడా వాళ్ళు రాకెట్స్ను లాంచ్ చేస్తున్నారు, ఫైర్ చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ కూడా చాలా స్ట్రాంగ్గా రిటాలియేషన్ అటాక్స్ అనేవి చేస్తున్నది. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతున్నది. ఇప్పటి వరకు ఒక 1300 స్థావరాలను, హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ డ్యామేజ్ చేసింది. అనేక ప్రాంతాలను డిస్ట్రాయ్ చేసింది. ఎక్కడైతే వీళ్ళ స్థావరాలు ఉంటాయో, హిజ్బుల్లా స్థావరాలను వాటిని డ్యామేజ్ చేస్తున్నది. బేసికల్గా హిజ్బుల్లాకు సంబంధించినటువంటి టాప్ లీడర్స్ అందరూ కూడా, ఒక 20కి పైచులకు లీడర్స్ దాకా చనిపోయారు ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్స్లో. దీంట్లో కొంతమంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారు. వాళ్ళపైన ఒక బౌంటీస్ కూడా ఉన్నాయి. ఒక $6 million, $10 million ఒక్కొక్కరి పైన ఉన్నాయి. అంత పెద్ద టెర్రరిస్టులు అనమాట వీళ్ళందరూ. వాళ్ళని కూడా ఇజ్రాయెల్ తీసివేసింది. సో ఏదైనా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నస్రల్లా ఒక్కడే ఉన్నాడు ఆ లిస్ట్లో. సో నస్రల్లాకు కూడా కొన్ని గాయాలైనాయి అంటున్నారు. కాకపోతే మనకి ఇంకా ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. అదేవిధంగా సిన్వర్ కూడా చనిపోయినాడు అని అన్కన్ఫర్మ్డ్, ఇంకా కన్ఫర్మ్డ్ కాలేదు మనకు. న్యూస్ అయితే వస్తున్నది, కానీ మరి కొన్ని రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే గడిచిన కొన్ని నెలల నుంచి బేసికల్గా సిన్వర్తో ఎలాంటి కమ్యూనికేషన్ అనేది వేరే వాళ్ళకు, అక్కడ ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్లకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. సో ఇజ్రాయెల్లో కొంతమంది అనుకునేది ఏంటంటే సిన్వర్ చనిపోయినాడు అనుకుంటున్నారు. సో ఏదేమన్నా కానీ ఈ వార్ ప్రస్తుతానికి అంటే ఒక లాస్ట్ ఇయర్ నుంచి మీరు చూడొచ్చు, కొన్ని వేల రాకెట్లను లెబనాన్, దాదాపుగా ఒక 9,000 రాకెట్లను ఈ తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్లోనికి ఫైర్ చేసినారు. సో ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ కాలేదు. కానీ ఈ వారం రోజుల నుంచి మాత్రము ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయినది. ఇజ్రాయెల్ అటాక్ చేసిన ఫస్ట్ డేనే ఒక 500 మంది చనిపోయినారు. ఈవెన్ ఒక పేజెస్ తోటే 1,500 టెర్రరిస్టులకు వాళ్ళ యొక్క ఐ సైట్ కూడా పోయినదంట. 1,500 టెర్రరిస్టులకు. అంటే ఇజ్రాయెల్ ఈ వాకీ టాకీలతోటి, రేడియోలతోటి, పేజర్స్ తోటి చాలా దారుణంగా వాళ్ళని డ్యామేజ్ చేసింది. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ సదరన్ బార్డర్లోనే కాదు కానీ అనేక సిటీల్లోన ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తున్నది. ఇజ్రాయెల్ సివిలియన్స్ని అటాక్ చేయట్లేదండి, లెబనాన్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ముట్టుకోదు. కానీ మీకు తెలుసు ఈ యొక్క టెర్రరిస్టుల స్ట్రాటజీ ఏంటంటే సివిలియన్స్ మధ్యలో నుంచే వీళ్ళు దాడులు చేస్తారు. సివిలియన్ హౌజెస్లోనే వీళ్ళు రాకెట్లను దాచిపెడతారు. సో ఇజ్రాయెల్ వాళ్ళను వార్న్ చేస్తున్నది. ఇజ్రాయెల్ ఈవెన్ వాళ్ళ రేడియో స్టేషన్ కూడా టేక్ ఓవర్ చేసింది, టెలికమ్యూనికేషన్స్ను కూడా టేక్ ఓవర్ చేసింది. సో వాళ్ళకు కొన్ని వేల మందికి, సుమారుగా నిన్న ఒక్కరోజే 1,00,000 మంది దాకా వాళ్ళు ఫోన్లు చేసి మరీ ఇళ్లను వదిలి వెళ్ళిపోవాలని చెప్పారు. ఒకవేళ తీవ్రవాదులు వాళ్ళ ఇళ్లలో ఉంటే మాత్రం మేము దాడులు చేస్తామని వాళ్ళు ముందే హెచ్చరిస్తున్నారు. వాళ్ళు హెచ్చరించినట్టుగానే వీళ్ళు దాడులు చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ లెబనాన్ తీవ్రవాదులు అయితే, హిజ్బుల్లా తీవ్రవాదులు ఇంత జరుగుతున్నా కానీ ఈ మెయిన్ లీడర్స్ అందరూ మళ్ళీ ఒకటే దగ్గరకు వచ్చి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. తిరిగి ఇజ్రాయెల్ వాళ్ళను ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళని తీసివేస్తున్నది. సో బేసికల్గా మాత్రము వారు నేను చూసినటువంటి అన్నింట్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటిది చాలా సీరియస్గా ఉన్నది. కానీ నేను ఆ ప్రాంతంలో లేకపోవడం కొంచెం బాధగా ఉన్నది. యాక్చువల్గా నాకు ఇజ్రాయెల్కి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలని ఉన్నది. సో మొన్నటి నుంచి ట్రై చేస్తున్నాము. 24th, 25th ఈరోజు క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ ఫ్లైట్స్ లేవు. బేసికల్గా 29th ఉందంటున్నారు. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే, ఎందుకంటే కొన్ని వందల రాకెట్లు స్కైలో వస్తున్నాయి. సో ఏ ఎయిర్ కంపెనీ కూడా అంత సాహసం చేయదు ఇజ్రాయెల్లోకి వెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు
తెలవీలో ఉన్న వాళ్ళు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా కొంత ఇదే రేంజ్లో వీళ్ళు అటాక్స్ చేస్తే మాత్రం కొంతవరకు ఫీల్ అవుతారు. సో ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడే టెక్స్ట్ చేశాడు, హిజ్బుల్లా విజయం సాధించింది అని. వాస్తవానికి ఏంటంటే అమెరికా అనౌన్స్ చేసిందంటే హిజ్బుల్లా ఆల్రెడీ ఇజ్రాయెల్ చేసినటువంటి 1 వీక్ దాడిలోనే ఒక 20 years బ్యాక్వర్డ్ వెళ్ళిపోయినదంట హిజ్బుల్లా. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాదాపుగా ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేస్తుంది. మీకు గాజాను మీరు చూసి ఉంటారు, గాజా ఏ విధంగా మారిందో. ఇలాగనే ఇంకొక 10-15 రోజులు కంటిన్యూ అయితే మాత్రము మీకు లెబనాన్ కూడా మరొక గాజా మాదిరిగా కనిపిస్తుంది. సో ఇజ్రాయెల్ ఏంటంటే గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా దిగుతుంది. ఇంకా ఒకవేళ వీళ్ళు ఇలాగనే కంటిన్యూ చేస్తే ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్లోనికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ ఏంటంటే ఆ ప్రాంతాలను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఇజ్రాయెల్కి ఆ కెపాసిటీ ఉన్నది. సో మనం ఎప్పుడు చూస్తున్నది, ఇప్పటికి కూడా హమాస్ అంటున్నది ఏంటంటే మేమే గెలుచున్నామని అంటున్నారు. గాజా మొత్తం నాశనం అయిపోయినది, ఆయన కానీ మేమే గెలుచున్నాం అంటున్నారు, పై చెయ్యి మాదే అంటున్నారు. సో అలాగనే ఉంటుంది సేమ్. సో ఇప్పుడు నస్రల్లా అలాగనే అంటున్నాడు, అదేవిధంగా అయతుల్లా అలాగనే అంటున్నాడు. కాకపోతే ఇరాన్కి ఇజ్రాయెల్ మరొకసారి వార్న్ చేసింది, ఈ వార్లోనికి మీరు ఎంటర్ కావద్దు, మీరు ఎంటర్ అవుతే మీ పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది అని అంటున్నారు. సో నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఎంటర్ అవుతే ఇజ్రాయెల్ డెఫినెట్గా ఇటు లెబనాన్ని ఫినిష్ చేసిన తర్వాత, హిజ్బుల్లాను ఫినిష్ చేసిన తర్వాత డెఫినెట్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇజ్రాయెల్ ఒకసారి అటాక్ చేస్తే అందరూ కొంచెం నెమ్మది పడతారని నేను అనుకుంటున్నాను. సో ఏదేమైనా కానీ సిచ్యువేషన్ అయితే చాలా టెరిఫైయింగ్గానే ఉన్నది. నార్త్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతారంటే గడిచిన కొన్ని నెలల నుంచి బేసికల్గా నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. కొంతమంది హోటల్స్లో ఉంటున్నారు. కొన్ని మంత్స్ గవర్నమెంట్ వాళ్ళకు పే చేస్తున్నది, హోటల్స్లో ఉంటున్నారు. అంటే హోటల్స్లో ఉండడము ఎంతమందికి ఇష్టం అండి? 1 రోజు 2 రోజులు అంటే ఫన్. ఒక నెలలు అంటే వాళ్ళ ఇల్లును వదిలిపెట్టి, వాళ్ళ వర్క్స్ని, బిజినెస్ని అన్ని వదిలిపెట్టి ఉండాలంటే చాలా హార్డ్ కదా. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రము దాదాపుగా 1,00,000 మంది దాకా వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో మాలేక అంటే జెరూసలేం సైడ్ ఉన్న వాళ్ళం అంటే పెద్దగా వార్ను మేమేం ఫీల్ కాము, చాలా నార్మల్గా ఉంటుంది లైఫ్. తెలవీలో కూడా చాలా నార్మల్గా ఉంటుంది, యాక్టివిటీస్ అన్నీ చాలా నార్మల్గా ఉంటాయి. సో వీళ్ళు లెబనాన్ ఏంటంటే ఇప్పుడు హిజ్బుల్లా హైఫాను అటాక్ చేసింది, అదేవిధంగా సార్ అని కొన్ని కిబుట్స్ను వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇందాక ఒక రాకెట్ ఒక హౌస్ మీద పడడంతో దాంట్లో ఒక 3 గాయాలైనాయి. సో అంటే డ్యామేజ్ అనేది బోత్ సైడ్గా ఉంటుంది, 2 వైపులా ఉంటుంది. కాకపోతే ఇజ్రాయెల్లో అంతగా ఎక్కువగా సఫర్ గారు, ఎందుకంటే మాకున్నటువంటి ఐరన్ డోమ్స్ కానివ్వండి, లేకపోతే డివిడ్ స్లింగ్స్ కానివ్వండి, వీటన్నిటితోటి కొంచెము ప్రొటెక్టెడ్గా ఉంటుంది. అదేవిధంగా బాంబ్ షెల్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ప్రొటెక్టివ్గానే ఉంటారు. కానీ హిజ్బుల్లా మాత్రము చాలా తీవ్రంగా నష్టపోతూ ఉంటుంది. సో ఏదేమైనా కానీ డెఫినెట్గా మీ అందరి ప్రేయర్స్ మాకు అందరికీ కావాలి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావాలి, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కావాలి. అదేవిధంగా లెబనాన్లో అమాయకులు ఉన్నా కానీ వాళ్ళ గురించి కూడా ప్రేర్ చేయాలి. ఇజ్రాయెల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ ఫైట్ చేస్తున్నది, ఈ ఫైట్ ఓన్లీ టెర్రరిస్టులకు అగెన్స్ట్గా మాత్రమే. సివిలియన్స్ను ఇజ్రాయెల్ ఎప్పుడూ టార్గెట్ చేయదు, సివిలియన్స్ను ఎప్పుడు, అమాయకులను ఇజ్రాయెల్ ఎప్పుడూ ముట్టుకోదు. బేసికల్గా ఒకవేళ మీరు అమాయక రూపంలో ఉండి అమాయకులుగా నటిస్తూ తీవ్రవాదులను మీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మాత్రం, ఒకవేళ అక్కడ తీవ్రవాదులు ఉంటే మాత్రం ఇజ్రాయెల్ డెఫినెట్గా అటాక్ చేస్తుంది. సో సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండండి. బీబీసీ మాత్రం చాలా దారుణంగా విషయాన్ని చిమ్ముతున్నది. బీబీసీకి ఎవరైనా అతని నెంబర్ ఉంటే, ఆ ఎడిటర్ నెంబర్ ఉంటే నాకు పెట్టండి, ఆయనతో నేను మాట్లాడతాను. నిజంగా ఎందుకు తెలుగు ప్రజల మైండ్స్ని అట్లాగా స్పాయిల్ చేయాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏదన్నా ఉంటే నిజాలు చెప్పాలి. గడిచిన సంవత్సరం నుంచి 9,000 నుంచి 10,000 రాకెట్లు ఇజ్రాయెల్లోనికి వచ్చినాయి. సో బీసీకి ఈ ఎమోషనల్ మ్యూజిక్ వేసి ఎప్పుడు చూపించలేదు ఇజ్రాయెల్ని, కానీ ఈరోజు లెబనాన్ని చూపిస్తూ ఉన్నారు. కొంచెం న్యాయం ఉండాలి బీబీసీ, కొంచెం న్యాయంగా మీరు రిపోర్టింగ్ చేయాలి. మరీ అంత దారుణంగా రిపోర్టింగ్ చేస్తే ఎట్లాగా. సో ఏదేమైనా కానీ ప్రేర్ చేయండి అండి. నేను ప్రస్తుతానికి ఇంగ్లాండ్లో స్టక్ అయిపోయాను. 29th నా ఫ్లైట్ ఉన్నది. తెలియదు ఎంతవరకు ఇక్కడ ఉంటానో నాకు తెలియదు. సో ఏదేమైనా కానీ దేవుని చిత్తం నెరవేరుతుంది. సో ఒకవేళ ఈ ప్రాంతంలో నేను ఉన్నానంటే దేవుడు నా ద్వారా ఏదో వర్క్స్ చేయించాలనుకుంటున్నాడో నాకు తెలియదు. బేసికల్గా
ప్రస్తుతానికైతే ఇక్కడ ఉండిపోయినాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.